ఎవరు ఏలియా? భయముతో వణుకుతో పరిస్థితులను బట్టి చనిపోవాలనుకున్న ఏలియాని దేవుడు ధైర్యపరిచి, దేవుని హస్తం ద్వారా ధైర్యపరిచి అతడు ఏం చేశాడంటే ఏలియా ఆహాబు కంటే ముందుగా వెళ్ళి ఇశ్రాయేలు భూమి ఎదుట నిలబడాడు. ఒక వయస్సు మీద పడినటువంటి ఈ యొక్క ఏలియాకి దేవుడు ఎంత శక్తినిచ్చాడు కారణం తెలుసా? యెహోవా హస్తం అతన్ని బలపరచగా. వృద్ధాప్యానికి వచ్చావని భయపడుతున్నావా? దయచేసి దీర్ఘకాలికమైన వ్యాధులు కలిగి ఉన్నానని దిగులు చెందుతున్నావా? నిన్ను నన్ను కూడా కృపగల దేవుడు తన హస్తము చేత బలపరిస్తే నీ యవ్వనాన్ని నూతనమైనట్లుగా ప్రభు చేస్తాడు. ఏది అనే విధంగా ధైర్యపరిచాడో కృపగల దేవుడు ఇక్కడ కూర్చున్నాడు. అనేక మందిని దేవుడు ధైర్యపరిచి ముందుకు నడిపించి విశ్వాసంలో స్థిరపరచును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని హస్తాల్లో ఉంటే మనకి ఆనందం కలుగుతుంది. దేవుని హస్తాల్లో ఉంటే కనుక మనకు ఆరోగ్యం కలుగుతుంది. దేవుని హస్తాల్లో ఉంటే మనకి ఏం కలుగుతుంది?